పూర్వకాలంలో భూమాత కుమారుడిగా జన్మించినవాడే నరకాసురుడు. దైవ సంబంధమైన జన్మ ఉన్నా అతని హృదయంలో అహంకారం నెమ్మదిగా పెరిగింది. తన శక్తిని పెంచుకోవాలని నరకాసురుడు ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నిన్ను ఎవ్వరూ సులభంగా సంహరించలేరు అనే వరం ప్రసాదించాడు. ఆ వరంతో నరకాసురుడి అహంకారం హద్దులు దాటింది. ప్రజలను హింసించాడు, దేవతలను అవమానించాడు. 16,000 మంది రాజకుమార్తెలను బంధించి తన రాజ్యంలో నిర్బంధించాడు. ఆ దుఃఖం స్వర్గానికి చేరింది. దేవతలందరూ వైకుంఠానికి వెళ్లి శ్రీకృష్ణుని శరణు కోరారు. ధర్మరక్షణ కోసం శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. గరుడవాహనంపై వారు యుద్ధభూమికి చేరగానే ఆకాశం కంపించింది, భూమి వణికింది. భీకర యుద్ధం జరిగింది. కాని వరబలంతో నరకాసురుడు పడిపోవడం లేదు. అప్పుడు సత్యభామ రంగంలోకి దిగింది. ఆమె భూమాత అవతారమని లోకం గ్రహించింది. దివ్య బాణంతో సత్యభామ నరకాసురుడిని సంహరించింది. మరణ సమయంలో నరకాసురుడు తన తప్పు తెలుసుకుని నా మరణాన్ని ప్రజలు ఆనందంగా జరుపుకోవాలి అని కోరాడు. అందుకే నరకాసురుడి అహంకారానికి అంతమైన ఆ రోజే ధర్మ విజయంగా మనం దీపావళిని జరుపుకుంటాం. బోధన: శక్తి ఉన్నా వినయం లేకపోతే అదే శక్తి వినాశనానికి కారణమవుతుంది. ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది.